సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ₹1,00,00,000 నజరానా ప్రకటించింది రేవంత్ సర్కార్. రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. గద్దరవాడ్ ఫంక్షన్ లో రాహుల్ సిప్లిగంజ్ కు న్యాయం చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బోనాల పండుగ సందర్భంగా ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం త్రిబులార్తో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ వరకు వెళ్ళింది. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు. వాసు, ₹1,00,00,000 నజరానా ఇవ్వడంతో రాహుల్ సిప్లిగంజ్ ఏం చెప్తున్నారు, రియాక్షన్ ఏంటి? ఏదైతే రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్ నగరానికి చెందినటువంటి సింగర్ ₹1,00,00,000 నజరానా ప్రకటిస్తూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇచ్చినటువంటి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. అయితే బోనాల పండుగ సందర్భంగా ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రధానంగా గత ఎన్నికల నేపథ్యంలోనే హామీ ఇచ్చినటువంటి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ సిప్లిగంజ్ కి ₹1,00,00,000 ఇస్తామని కూడా ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అయితే పాతబస్తీ కుర్రోడు రాహుల్ సిప్లిగంజ్ ఏదైతే త్రిబులార్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అయితే సొంత కృషితో ఎదిగినటువంటి అతడు తెలంగాణ యువతకు మార్గదర్శకంగా నిలిచాడని ముఖ్యమంత్రి అతన్ని ప్రశంసించాడు. అయితే గత ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా అప్పటి పిసిసి అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు ₹10,00,000 ఆర్థిక సహాయం ప్రకటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ₹1,00,00,000 నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. అయితే ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే ₹1,00,00,000 నజరానా ఉందో త్వరలోనే ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు ఈ నజరానా ప్రకటించారు. అయితే ప్రధానంగా కూడా రాహుల్ సిప్లిగంజ్ లాంటి ఎవరైతే యువకుడు ఉన్నాడో పాతబస్తీలో పుట్టి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా అవార్డుని అందుకొని తెలంగాణ ప్రభుత్వానికి యువతకు ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రతిష్టను కూడా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా ఏదైతే గుర్తించి ప్రభుత్వం ₹1,00,00,000 ప్రకటించడాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆనందం వ్యక్తం చేస్తారో దాంతో పాటు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరికొంతమంది సింగర్స్ ఎవరైతే పేద సింగర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో గద్దర్ అవార్డులతో పాటు సినీ పరిశ్రమ గత కొంత కాలంగా 10 ఏళ్ల కాలంగా ఎలాంటి అవార్డులు లేకుండా ఉన్నటువంటి తెలుగు సినీ పరిశ్రమకు గద్దర్ అవార్డులు ప్రకటించినటువంటి నేపథ్యం చూశాం. కానీ తాజాగా పేద కుటుంబం నుంచి వచ్చి పాతబస్తీ కుర్రోడు రాహుల్ సిప్లిగంజ్ కి ₹1,00,00,000 ప్రకటించడంతో కూడా అది ఈ రోజు పాతబస్తీ మొత్తం కూడా బోనాల పండుగతో కూడా సంతోష వాతావరణంలో కూడా ఒక పర్వదినాన్ని జరుపుకున్న నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందినటువంటి ఒక యువకునికి ₹1,00,00,000 ప్రభుత్వం అతని కష్టాన్ని అతని ఏదైతే గుర్తించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికైతే రాహుల్ సిప్లిగంజ్ తో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ వాసు, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.